HRTV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. తీర్పు ఇవ్వాలని అధ్వాన స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి రైతులు నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఏపీఎంఎఫ్ని మీరు ప్రశ్నించాలి గట్టిగా. సబ్సిడీ మీద మేము బ్యాంకు లోన్ ద్వారా కనుక డిప్రికేషన్ సిస్టమ్ తీసుకుంటే సబ్సిడీ మీద మేము ఎందుకు వడ్డీ కట్టాలి, మేము వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని నిలదీయాలి. అట్లాగే కంపెనీ ఇచ్చే సర్వీస్ మీద అటు ఏపీఎంఐపీ నుంచి కానీ ఇటు కంపెనీ నుంచి కానీ మీరు ఒక బాండ్ పేపర్ తీసుకోవాలి. మీరు 2 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ ఇస్తాం అనేది జీవోలో ఏదైతే ఉందో ఆ సర్వీస్ తీసుకోవాలి. ఈ రకంగా మీరు అప్రమత్తం ఉండాలి. నేను చేసిన ఈ ఆరోపణ తప్పని కానీ భావిస్తే రైతుల సమక్షంలో ప్రజాక్షేత్రంలో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను అన్యాధారాలతో అని తెలియజేసుకుంటూ మనం రైతుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీకి ఎందుకు వడ్డీ కట్టాలనేది నా యొక్క ఆవేదన. రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం ఇది ఒక కారణం కాదా? సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేయని పక్షంలో డిప్రికేషన్ కాస్ట్ కనుక ₹1,00,000 అయితే వీళ్ళు ఒక 25,000 50,000 ఎక్స్ట్రా వేసి ఆ పెంచినటువంటి అమౌంట్ని సబ్సిడీకి ఇస్తామని చెప్పేసి ₹1,00,000 ఇస్తున్నారు. ఒరిజినల్ కాస్ట్ ₹1,00,000 అనుకున్నప్పుడు వీళ్ళు అదే ₹1,00,000 ఇస్తాం వల్ల రైతుకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇది కాకుండా కంపెనీలు 5 సంవత్సరాలు ఫ్రీ సర్వీసు, ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండెడ్ వారంటీ అంటే రైతు బేర్ చేసే విధంగా సర్వీస్ ఇస్తామని చెప్పి చెబుతారే కానీ మనకి ఎటువంటి అష్యూరెన్సు లేదు. అది ప్రభుత్వం ఏపీఎంఐపీ ఇవ్వదు అష్యూరెన్సు, ఇటు కంపెనీ కూడా మనకి హామీ పత్రం కానీ ఇవ్వదు. ప్రతి సంవత్సరం డిప్రికేషన్ సిస్టమ్కి యాసిడ్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ అనేది చేస్తారా లేదనేది కూడా లేదు, మా విషయంలో చేయలేదు. మాకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినా కానీ ఏపీఎంఐపీ అది పట్టించుకోలేదు. కోర్టుకి వెళ్ళినా కూడా 100% ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ జడ్జి అని జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఒక అధికారి ఇచ్చే రిపోర్ట్ నమ్ముతుంది కానీ న్యాయ వ్యవస్థ. బీసీవై పార్టీ రైతు విభాగ అధ్యక్షుడిని వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఏపీఎంఐపీ సేవల్ని వాట్సాప్ ద్వారా వినియోగించుకోండి, డిప్రికేషన్ సిస్టంలో కావచ్చు లేదంటే సబ్సిడీ విషయంలో కావచ్చు అనే విషయంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఏపీఎంఐపీ అనేది రైతులను మోసం చేస్తుంది. అది సబ్సిడీ రూపంలో కావచ్చు, ఈ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి లాలూచిపడి రైతులకు సర్వీస్ ఇవ్వకోకుండా చేసే మోసంలా కావచ్చు. వీటన్నిటికీ కూడా నేను ప్రత్యక్ష సాక్షినండి. గత 15 ఏళ్ళకి దీని మీద పోరాడుతున్నాను. డిప్రికేషన్ సిస్టమ్ సబ్సిడీ వస్తుందని చెప్పేసి చెప్పడం, స్ప్రింక్లర్స్ కానీ డిప్రికేషన్ సిస్టమ్ కానీ, ఈ సబ్సిడీ అనేది మిగిలిన పోర్షన్ కోసం కనుక రైతు కట్టాల్సిన అమౌంట్ కోసం బ్యాంకు లోన్ కనుక అప్రోచ్ అయితే బ్యాంకు వారు టోటల్ సబ్సిడీ మీద కూడా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ సబ్సిడీ బ్యాంకుకి ఎప్పుడు జమ అవుతుందో తెలియదు. ఆ జమ అయ్యేంత వరకు కూడా సబ్సిడీ మీద బ్యాంకు వాళ్ళు రైతుల నుంచి